వెల్కమ్ బ్యాక్ టు అష్రా ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ఈరోజు రియల్ టైమ్ హ్యాకింగ్ గురించి చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వీడియో అనేది నేను చేశాను. సో ఆ వీడియోలో వచ్చేసరికి మనం ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి ఏంటి అనేసి నేను అక్కడ చూపించాను. అండ్ సో పోర్ట్స్ కూడా ఎలా స్కాన్ చేయాలని నేను చూపించాను. సో నేను ఈరోజు వీడియోలో వచ్చేసరికి మీకు సర్టిఫికేషన్స్, ఓకే, ఒక హ్యాకర్ అవ్వాలంటే వాడికి ఏమేమి సర్టిఫికేషన్స్ కావాలి, అవి కూడా టాప్ ఎంఎన్సి కంపెనీస్లో సర్టిఫికేషన్స్ ఫ్రీగా ఎలా తీసుకోవాలనేసి నేను రీసెర్చ్ చేసి మీకు ఇస్తున్నాను. ఓకే, లాస్ట్ వీడియో ఎండింగ్లో నేను మీకు చెప్తాను సర్టిఫికేషన్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఎన్రోల్ అవ్వాలని చెప్పేసి. సో మనం ఈరోజు వచ్చేసరికి టాపిక్ వచ్చే ఎన్యూమరేషన్. మనం ఫేజ్ 2లో ఉన్నాం. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసాం. ఏంటిది, యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సమ్ లైక్ ఏ పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి, ఏంటి వాళ్ళ యూజర్ నేమ్స్ ఏంటి, వాళ్ళ ఐడెంటిటీ ఏంటిది అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ రోజు వచ్చేసరికి మనం ఎనబిలిటీ లైక్ వాళ్ళు ఏ వర్షన్ వాడుతున్నారు, ఏ న్యూ వర్షన్ ఓల్డ్ వర్షన్, ఏమైనా వనరబిలిటీస్ ఛాన్స్ ఉందా, సో అనేది మనం ఈ వీడియోలో అనేది చూద్దాం. సో దానికన్నా ముందుల మళ్ళీ మనం ఇంకోసారి చెక్ చేద్దాం. ఓకే, లైక్ అది ఆ పోర్ట్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయో లేదా మనం ఇంకోసారి క్లారిటీ తీసుకుందాం. ఓకే, క్లారిటీ తీసుకున్నాక మనం ఒకది స్కాన్ అనేది రన్ చేద్దాం. లైక్ ఏ వర్షన్ వాడుతున్నారు. ఇప్పుడు ఇది చూసారంటే మీరు ఎస్ఎస్హెచ్, హెచ్టిపి, హెచ్టిపిపిఎస్, ఎఫ్టిపి. ఎఫ్టిపి అనేది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్. ఇక్కడ మీరు చూపిస్తే దాని యొక్క పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏ వర్షన్ వాడుతున్నారు. ఓకే, ఈ మెయిన్ కాన్సెప్ట్ ఇవి ఎనిమినేషన్ లో ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు, దానికి వనరబిలిటీస్ ఛాన్స్ ఉన్నాయా, సో అనేది అదే మనం ఈరోజు వీడియోలోనే చూస్తాం. దానికి మనం ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి nmap ఎస్ క్యాపిటల్ వి. ఇక్కడ ఏంటంటే ఎస్ క్యాపిటల్ వి అంటే ఇక్కడ వర్షన్ డిటెక్ట్ అవుతుంది. వర్షన్ తర్వాత మన యొక్క టార్గెట్ ఏంటిది, ఇది. అండ్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఇన్స్టా హ్యాక్ చెప్తాను. ఓకే, ఇన్స్టా హ్యాక్ రియల్ టైంలో ఎలా చేస్తారు, కుకీస్ ఎలా వర్క్ అవుతుంది, టూ స్టెప్ వెరిఫికేషన్ ఎలా పాస్ చేయాలి పక్కా చెప్తాను. 100% వర్క్ అయ్యే ట్రిక్ అది. ఏం అక్కర్లేదు, మీరు వాళ్ళ కుకీస్ జస్ట్ ఒక 2 ఐడీస్ ఉంటే చాలు, లాగిన్ అయిపోవచ్చు వాళ్ళ అకౌంట్లోకి. ఏం పాస్వర్డ్ అక్కర్లేదు. వాళ్ళు మెయిల్ అంటే వాళ్ళ 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నారా, అది ఎంత ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి డిటెక్ట్ అయినాయి. మనకేమైంది 21 టీసీపీ హెచ్టిపి ఏ వర్షన్లో ఉంది ఇది. సో ఏం చేస్తారంటే ఈ వర్షన్ తీసుకుని వెళ్ళేసి మనం గూగుల్లోనే చెక్ చేసుకోండి. మీరు చెక్ చేయండి. ఓకే, అది నేను చెక్ చేయను. ప్రతి ఒక్కటిది నేను చూపిస్తే ఇంకా మీరేం నేర్చుకుంటారు. మీరు రియల్ టైమ్ హ్యాకర్ కావాలంటే, రియల్ టైమ్ మీ హ్యాక్ చూడాలంటే కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సమ్ అసైన్మెంట్స్ తీసుకుని సో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మెయిన్గా ఇంకోటి ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ ఏ వర్షన్లో ఉంది, మనకి ఇక్కడ ఎస్ఎస్హెచ్ ఏ వర్షన్లో ఉందనేసి మీరు ఇక్కడ చూడండి 9.61. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. అది వనరబిలిటీస్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఒక ఓల్డ్ వర్షన్ వాడుతున్నారు, సో ఓల్డ్ వర్షన్లో వనరబిలిటీస్ ఉండిద్ది, పక్కా ఉండిద్ది. ఎక్స్ప్లోరేషన్ ఉండిద్ది. మీరు జస్ట్ ఆ యొక్క వర్షన్లోకి వెళ్ళి ఎక్స్ప్లోడెడ్ క్లిక్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది. అదంతా నేను చూపిను, ఇప్పటికే మీకు చాలా చూపిస్తున్నాను. ఏ యూట్యూబర్ చూపినంత చూపిస్తున్నాను డేటా. ఓకే, నెక్స్ట్ అపాచీ వాడుతున్నారు, వాళ్ళు అపాచీ హెచ్టిపిపి అపాచీ వాడుతున్నారు. ఏ వర్షన్ వాడుతున్నారు, హెచ్టిపిపిఎస్ వాడుతున్నారు, ఎస్ఎస్ఎల్ వాడుతున్నారు. ఎస్ఎస్ఎల్ అంటే ఏంటిది మీకు తెలుసు కదా, సెక్యూర్ షెల్. ఓకే, సెక్యూర్ గా ఉండేది. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను మీకు, స్కాన్ చూపిస్తాను. ఈ స్కాన్ వచ్చేసరికి మనకి వనరబిలిటీ స్కాన్, ఏమేమి వనరబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి, ఏ లైక్ ఇప్పుడు క్రాస్ స్క్రిప్టింగ్ అటాక్ ఛాన్స్ ఉండిద్దా, లైక్ ఇంకోటి ఛాన్స్ ఉండిద్దా, ఎలా చెక్ చేయాలి అనేసి మనం ఈ వీడియో ఈ కమాండ్ యూస్ చేసి మనం చూడొచ్చు. నిక్ టో మైనస్ హెచ్ అండ్ మన యొక్క టార్గెట్ నేమ్ ఇవ్వండి. ఓకే, ఇది కొద్దిగా ల్యాగ్ ప్రాసెస్. ఓకే, ల్యాగ్ ప్రాసెస్ కానీ అవుతుంది. ఓకే, ఇది వర్కౌట్ అవ్వలేదంటే నేను ఇంకో కమాండ్ చూపిస్తాను. nmap మీరు స్క్రిప్టింగ్ ఉండిద్ది. ఇక్కడ మనకి nmaps లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ వన్. ఇప్పుడు ఇక్కడ మనం స్క్రిప్ట్ అని కొడితే
ఇక్కడ నేను వనరబిలిటీస్ అని ఇలా రాసినాను కదా, ఇక్కడ వనరబిలిటీస్ ప్లేస్ లో మీరు ఎక్స్ప్లోడెడ్ అని రాసుకోవచ్చు. ఓకే, ఎక్స్ప్లోడెడ్ రాసుకోవచ్చు, బ్రూట్ సూట్ అటాక్ రాసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ గా రాసుకోవచ్చు. సో బెటర్ నేను ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తాను, డబుల్ ట్యాప్ చేపిస్తాను. సో వన్ ఈస్ కంప్లీట్ ఆప్షన్స్. ఓకే, మనం ఇక్కడ డబుల్ ట్యాప్ వనరబిలిటీస్ రాద్దాం ఫస్ట్. ఓకే, అటాక్ చేద్దాం మామూలుగా, మీకు చూపించాలి కాబట్టి చేస్తున్నాను. ఇది అటాక్ అవుతుంది, అదే రన్ అవుతా ఉండేది. సో మనం క్విక్ గా నేను మీకు సర్టిఫికేషన్స్ ఫ్రీగా ఎలా తీసుకోవాలని మీకు చూపిస్తాను చెప్పినాను వీడియోలో. ఓకే, చూపిస్తాను చూడండి. క్రోమ్ లోకి వెళ్తే ఐబిఎం, ఐబిఎం అనేది సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా మీకు సర్టిఫికేషన్ తో సహా ఇస్తుంది. నేను ఆల్రెడీ ఎన్రోల్ అయ్యాను, అయిపోయింది నాది కోర్స్ కూడా నేను నేర్చుకున్నాను, అయిపోయింది. జస్ట్ ఇది మీకోసం అని చూపిస్తున్నాను. లైక్ ఇది మామూలుగా మీరు ఈ ఇన్స్టాగ్రామ్లో చూసేసి కామెంట్ చేస్తేనే లింక్ పెడతాం అనేసి ఉంటాయి. సో మనకు ఆ దగ్గర అలాంటివి ఏమి ఉండదు, ఓన్లీ జెన్యున్ గా చెప్తాను, జెన్యున్ గా ఉండేది. ఓకే, ప్రతి ఒక్కటిది మీకు ఉండేది, కంప్లీట్ కోర్స్ ఉండేది. మీరు ఎన్రోల్ అవ్వండి, నేర్చుకోండి, సర్టిఫికేషన్స్ తీసుకోండి, ఇలాంటివి మీకు పనికి వస్తుంది. మనం లైనక్స్ లోకి వెళ్ళిపోతాం బ్యాక్. సో ఇది స్కాన్ అనేది టైం పట్టింది, సో మీరు అనేది వెయిట్ చేయాల్సిందే తప్పదు. యా, స్కాన్ అనేది మీకు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఇక్కడ స్కానింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏమేమి వనరబిలిటీస్ అనేది ఫైండ్ అవుట్ అని ఇక్కడ చూసానంటే, యూ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ సిఆర్ఎస్ లైక్ క్రాస్ స్క్రిప్టింగ్ వనరబిలిటీస్ అనేది ఏం ఫైండ్ అవుట్ అవ్వలేదు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్ అటాక్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను ఏం వనరబిలిటీస్ అని రాశాను, ఆ వనరబిలిటీస్ ప్లేస్ లో మీరు ఎక్స్ప్లోడెడ్ అని రాయండి. ఓకే, ఎక్స్ప్లోడెడ్, ఎంటర్, ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఇది కూడా చెక్ చేస్తుంది ఒక టైప్ లో. ఎక్స్ప్లోడ్ అయ్యి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఆ లూప్స్ ఏమైనా ఉన్నాయా అనేసి మీకు స్కాన్ చేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఈ ఐబిఎం కోర్స్కి వచ్చేసరికి మ్యాండేటరీగా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, లైక్ ఇది ఎలాంటి బేసిక్స్ ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. ఓకే, లైక్ ఫండమెంటల్స్ కి ఒక కోర్స్ ఉండేది, దానికి ఒక సర్టిఫికేషన్ ఉండేది, దానికి ఒక ఎగ్జామ్ ఉండేది, మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనం ఇందులోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూద్దాం. యా, మీరు ఎక్స్ప్లోడెడ్ కూడా మీరు చూసినారంటే ఏం ఛాన్సెస్ లేవు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ యొక్క వెబ్సైట్ అనేది ఈ యొక్క వెబ్సైట్ అనేది ఫుల్ క్లారిటీగా అంటే లైక్ ఏం వనరబిలిటీస్ అనే ఛాన్స్ లేవు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ వర్షన్స్ చూపించాను. ఈ వర్షన్స్ చూపించినప్పుడు మీరు చెక్ చేసుకుని ఐ థింక్ వనరబిలిటీస్ ఫైండ్ అవుట్ అయినా కూడా ఐ థింక్ లైక్ అది క్రైటీరియా 2 ఆర్ 1, లైక్ అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు వాళ్ళకి. మనకి మినిమం 4-5 క్రైటీరియా ఉంటే ఇట్స్ పాసిబుల్ టు ది హ్యాక్, దాన్ని హ్యాక్ చేయడానికి మనకి పాసిబుల్ ఉంటుంది. సో ఇది అంతా పర్ఫెక్ట్ గా ఉంది. సో దీన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇది అమెజాన్ రన్ చేస్తుంది. సో దీన్ని లేదు. ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చి నేను ఇన్స్టా హ్యాక్ అనేది కంపల్సరీ చెప్తాను. ఓకే, బాయ్.